ఐపీఎల్ 2026 మినీ వేలం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త ట్విస్టులు వస్తున్నాయి. రిటెన్షన్, రిలీజ్ సమయంలో సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శామ్ కరణ్ డీల్ ఐపీఎల్ బిగ్గెస్ట్ డీల్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మరికొద్ది రోజుల్లో మినీ వేలం మొదలవుతుంది. అనగా వేలానికి వచ్చిన 1390 మంది ప్లేయర్లో 1040 మందిని తొలగిస్తూ బీసీసీఐ షాక్ ఇచ్చింది. రిజెక్ట్ అయిన ప్లేయర్లో పెద్ద ఆటగాళ్లు కూడా ఉన్నారు. తుది జాబితాలో 35 మంది సర్ప్రైజ్ ఎంట్రీలు కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం కోసం పంపిన తొలి లిస్ట్ లో 1190 మంది ప్లేయర్లున్నారు. అయితే ఫ్రాంచైజీలతో జరిగిన పలుమార్లు చర్చలు, మార్పుల తర్వాత బీసీసీఐ చివరకు ఆ జాబితాను భారీగా తగ్గించి 350 పేర్లతో ఫైనల్ లిస్టు విడుదల చేసింది. అంటే దాదాపు 75% తగ్గింపు. మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. 350 మంది తుది జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన పేరు క్వింటన్ డీకాక్. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోయినా ఒక ఫ్రాంచైజీ నేరుగా అభ్యర్థించడంతో కీపర్, బ్యాటర్ల మూడో లాట్లో డీకాక్ పేరు చేర్చారు. ఇటీవల అంతర్జాతీయ రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చిన డీకాక్ మూడో వన్డేలో సెంచరీ బాదడంతో మళ్లీ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. గత మెగా వేలంలో 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఉన్న డీకాక్ ఈసారి 1 కోటి బేస్ ప్రైస్ తో పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. భారతీయ ప్లేయర్ల విభాగంలో కూడా అనేక ఆశ్చర్యకరమైన పేర్లు చేరాయి. సాదిక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. మొదట క్యాప్డ్ ప్లేయర్లు, బ్యాటర్లు, ఆల్రౌండర్లు, కీపర్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు కేటగిరీలో వేలం ప్రక్రియ జరుగుతుంది. తర్వాత అన్క్యాప్డ్ ప్లేయర్లు ఇదే క్రమంలో బిడ్కు వస్తారు. బ్యాటర్ మొదటి బ్యాచ్ లో క్యామరన్ గ్రీన్, డేవాన్ కాన్వే, ఫ్రేజర్ మెగ్గర్క్, పృథ్వీ షా, డేవిడ్ మిల్లర్ పేర్లున్నాయి. ఆల్రౌండర్లలో వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. 70వ ప్లేయర్ తర్వాత వేలం వేగం పెరుగుతుంది. 71 నుంచి 350 వరకు ప్లేయర్లు మొదటి యాక్సిలరేటెడ్ లైన్ లో ఉంటారు. అనంతరం అమ్ముడుపోని లేదా ఇంకా ప్రెజెంట్ చేయని పేర్లను ఫ్రాంచైజీలు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.